ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్త చూస్తే 7 కొండలపై ఎన్నెన్ని పాపాలు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమలలో లెక్కలేనన్ని అవకతవకలు. పరమ పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార అధికార కేంద్రంగా మార్చేశారు. నేరాలు మోసాలు చేసిన వారిని బోర్డు సభ్యులుగా నియమించారు. పైగా వారు విశిష్ట వ్యక్తులంటూ జగన్ ఇప్పుడు కితాబిస్తున్నారు. సామాన్య భక్తులకు అన్ని కష్టాలే. లడ్డు పవిత్రతను పునరుద్ధరించాం, నాణ్యమైన నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. మహాపచారం ఏమిటి పరిహారం. ఆగమ సలహా మండలితో టీటీడీ విస్తృత చర్చలు, ఆగమ శాస్త్రాల పరిశీలన, నేడు నిర్ణయం ప్రకటన. నెయ్యి సేకరణ, సమూల ప్రక్షాళన. ఇప్పటి వరకు ఉన్న విధానాలన్నీ మార్చాలి. తిరుమల చుట్టుపక్కల 800 కిలోమీటర్ల పరిధిలోనే సేకరించాలి. టీటీడీలో అత్యాధునిక ప్రయోగశాల ఉండాలి. నిపుణుల కమిటీ సిఫార్సులు ఇవి. వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలాగా శిక్షిస్తాం. సంప్రోక్షణ గురించి జీఎర్లు పీఠాధిపతులతో మాట్లాడతాం. తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా. ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతుందంటూ వైసీపీ అధినేత జగన్పై నిప్పులు చెరిన చంద్రబాబు. ఆ ప్లాట్లు కొంటే పాటలే. రాష్ట్రాన్ని అక్రమ లేఅవుట్ నిర్ణయంగా మార్చి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లేక నిరుపయోగంగా 10,000 ప్లాట్లు. సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి సర్కారు చర్యలు. ఇక పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష నేటి నుంచి గుంటూరు జిల్లా నంబూరులో. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన నేపథ్యంలో 7 కొండలు కూడా క్షమించంటూ ఆవేదన. 3వ పడవ వెలికితేత దిగ్విజయంగా మూసిన ఆపరేషన్. ఇక పెట్టుబడిదారులకు పూర్తిగా సహకరిస్తాం, వారు ప్రభుత్వంతో చర్చించేందుకు సంప్రదింపులో కోరం. సిఐఐ దక్షిణ భారత ప్రాంతీయ కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. ఆంధ్రజ్యోతి